అమెరికా అంటే ఆశ, అమెరికా అంటే ఎదుగుదల. దశాబ్దాలుగా ప్రపంచం నమ్ముతున్న నిజం ఇది. కానీ ఇప్పుడు ఈ నిర్వచనం తలకిందులవుతుంది. ఒకప్పుడు విదేశీయులు అమెరికా రావాలని తహతహలాడేవారు. ఇప్పుడు అమెరికన్లే తమ దేశాన్ని వదిలి పారిపోవాలని చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా ఆవిర్భావం జరిగి 250 ఏళ్లవుతున్న సందర్భంగా వేడుకలకు సిద్ధమవుతుంటే, మరోవైపు నివేదికలు మాత్రం అగ్రరాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా పౌరులు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. అసలు గూడు చెదిరిన పక్షుల్లా అమెరికన్లు ఎందుకు బయటకు వెళ్తున్నారు? దీని వెనుక ఉన్న ఆర్థిక, సామాజిక కారణాలేంటి? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ దిస్. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా సీన్ రివర్స్ అయ్యిందా అనే ప్రశ్న అంతర్జాతీయ వేదికల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రపంచానికి స్వర్గధామంగా కనిపించిన అమెరికా ఇప్పుడు తన సొంత ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోందా? అక్కడి నిర్ణయాలు, ఆర్థిక విధానాలు, వలస విధానాల్లో మార్పులు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయా? ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. ప్రపంచానికి అవకాశాల భూమిగా, కలల దేశంగా నిలిచిన అమెరికా ఇప్పుడు తన పౌరులే ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యువతకు, ఉన్నత విద్యావంతులకు, వ్యాపారవేత్తలకు అమెరికా ఒకప్పుడు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉండేది. అమెరికన్ డ్రీమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రేరణగా నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా సొంత పౌరులే దేశాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్నారనే నివేదికలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన దేశం ఇప్పుడు వలస వెళుతున్న వారి జాబితాలో ముందుకు రావడం విశేషమే కాదు, ఆందోళనకరమైన అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ అంచనాల ప్రకారం 2025లో అమెరికా నుంచి బయటకు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు. వలసల నేపథ్యంలో సుమారు 150,000 మందిని అమెరికా కోల్పోయిందని పేర్కొంది. 2023లో దాదాపు 60 లక్షల మంది అమెరికాకు వలస వచ్చారు. అయితే 2025 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పడిపోయిందని చెబుతున్నారు. అంటే సగం కంటే ఎక్కువ మంది అమెరికా వైపు చూడడం మానేశారు. అదే సమయంలో అమెరికాకు వచ్చే వారి కంటే వెళ్లేవారి సంఖ్య పెరుగుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం గణాంకం మాత్రమే కాదు, దేశ ఆర్థిక, సామాజిక స్థిరత్వానికి సంబంధించిన సూచికగా విశ్లేషకులు చూస్తున్నారు. 15 దేశాల పాక్షిక సమాచారం ఆధారంగా గత ఏడాది సుమారు 180,000 మంది అమెరికన్లు ఇతర దేశాలకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే అసలు ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2022 నాటికి మెక్సికోలో 1.6 మిలియన్ల మంది అమెరికన్లు నివసిస్తున్నారని అంచనాలు వెల్లడించాయి. కెనడాలో సుమారు 2.5 లక్షల మంది, యూకేలో 3.25 లక్షల మంది అమెరికన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తే అమెరికా పౌరులు ఇతర దేశాల్లో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారని అర్థమవుతోంది. ఈ వలసల వెనుక కారణాలు అనేకమున్నాయి. ముఖ్యంగా జీవన వ్యయం పెరగడం ఒక ప్రధాన అంశంగా కనిపిస్తోంది. అమెరికాలో ఇళ్ల ధరలు, అద్దెలు, వైద్య ఖర్చులు, విద్యా ఖర్చులు భారీగా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యూరప్లోని కొన్ని దేశాల్లో మెరుగైన సామాజిక భద్రత, తక్కువ వైద్య ఖర్చులు, మెరుగైన జీవన ప్రమాణాలు లభిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఒకప్పుడు సాహసవంతులు, అత్యంత ప్రతిభావంతులు మాత్రమే దేశం విడిచి వెళ్లేవారని, కానీ ఇప్పుడు సాధారణ మధ్యతరగతి కుటుంబాలు సైతం వలసబాట పట్టడం కొత్త ధోరణిగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ నివేదికలపై వైట్ హౌస్ భిన్నంగా స్పందిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే మెరుగ్గానే ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్నామని, అదే సమయంలో సంపన్నులను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేస్తున్నాయి. దేశ ఆర్థిక పునరుద్ధరణ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయ మీడియా మాత్రం అమెరికా తిరోగమనాన్ని ఎదుర్కొంటోందని కథనాలు వెలువరిస్తోంది. ఇక చరిత్రను పరిశీలిస్తే 1930ల మహామాంద్యం సమయంలో కూడా అమెరికన్లు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన సందర్భాలున్నాయి. 1935లో కొంతమంది ఉపాధి కోసం సోవియట్ యూనియన్ వైపు వెళ్లినట్టు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు కూడా అలాంటి వలసలే నమోదవుతున్నాయని కొన్ని పత్రికలు పేర్కొంటున్నాయి. అయితే పరిస్థితులు పూర్తిగా అలానే ఉన్నాయా, లేక కేవలం జీవనశైలి మార్పు కారణంగా గ్లోబల్ మొబిలిటీ పెరిగిందా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.
నిజానికి అమెరికా ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగానే ఉంది. కానీ దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం, వలస విధానాల్లో మార్పులు, రాజకీయ ధృవీకరణ వంటి అంశాలు కొంతమంది పౌరులను ఆలోచింపజేస్తున్నాయి. ఇది తాత్కాలిక ధోరణ లేక దీర్ఘకాలిక మార్పుకు సంకేతమా అన్నది త్వరలో తేలనుంది. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నినదిస్తున్న తరుణంలో సొంత ప్రజలే దేశాన్ని విడిచి వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం సంపన్నుల కోసం పథకాలు తెస్తే సరిపోదు. సగటు అమెరికన్ భద్రత, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టకపోతే అమెరికా ప్రపంచానికి పెద్దన్నగా తన హోదాను కోల్పోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.